రివ్యూ ఆఫ్ తలైవర్ తంబి తలైమై మూవీ ఎలా ఉంది, బాగుందా బాలేదా, ఈ మూవీ జీవా గారికి మంచి హిట్ పడిందా, కంబ్యాక్ ఇచ్చారా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది గైస్. థ్యాంక్ యూ. టాపిక్ లోకి వెళ్ళిపోతే తలైవర్ తంబి తలైమై ఈ మూవీ మొన్న పొంగల్ కి తమిళ్లో రిలీజ్ అయింది, తెలుగులో అయితే రిలీజ్ అవ్వలేదు. ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీలో నెట్ఫ్లిక్స్ లో తెలుగులో రిలీజ్ అయిపోయింది. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే పర్వాలేదు, బాగానే ఉంది అని అనిపించింది. ఎందుకంటే మంచి పాయింట్ తీసుకున్నారు, సినిమాకి మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు. హీరోకి ఒక విచిత్రమైన సమస్య ఎదురుపడుతుంది, దాన్ని ఎలా పరిష్కరించాడు అన్నది స్టోరీ. చావు పెళ్లి అనేది బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది. బట్ సినిమా ప్లాట్ బాగానే తీసుకున్నారు, బట్ దాని ఎగ్జిక్యూషన్ అంత పర్ఫెక్ట్ గా లేదు అని అనిపించింది. సినిమా మొత్తం ఇంచుమించు ఒకే నైట్ లో సినిమా జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా మంచి మంచి ఎలిమెంట్స్ రాసుకుని, క్యారెక్టర్స్ అన్ని పర్ఫెక్ట్ గా రాసుకుని బాగా ల్యాండ్ చేశారు అని అనిపించింది. ఇంటర్వెల్ లో హై ఇచ్చే మూమెంట్ ఒక్కటి అలా పెట్టి ఆపారు. అండ్ సెకండ్ హాఫ్ అంత లేదు అని నాకు అనిపించింది. ఎందుకంటే సినిమా 2 hours కదా, ఇంకా టైం ఉంది కదా, సినిమా అవడానికి ఏదోటి పెట్టాలి కదా అని లాగినట్టు అనిపించింది తప్ప నాకు ఎక్కడా కూడా మంచి ఎంగేజింగ్ మూమెంట్ ఎక్కడ కూడా సెకండ్ హాఫ్ అనిపించలేదు. అంటే సెకండ్ హాఫ్ కొంచెం బోర్ అనిపించింది నాకు సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, అది సినిమా ప్లాట్ విషయం. అండ్ బీజిఎం అయితే హైలైట్ ఉంది. కొన్ని సీన్లో బాగా ఎలివేట్ చేసే విధంగా ఉంది బీజిఎం. సాంగ్స్ అయితే నాకు అంతగా ఏం అనిపించలేదు. అండ్ యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ జీవా గారు అదరగొడేశారు, మంచి రోల్ అని చెప్పాలి. ఒక ఊరు సర్పంచ్గా యాజ్ ఇట్ ఈస్ లుక్ అన్నీ ఎగ్జాక్ట్గా దింపేశారు. మిగతా వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ బాగా చేశారు. కొంతమంది పర్ఫార్మెన్స్ మంచి ఎమోషనల్గా, మంచి చాలా న్యాచురల్గా ఒక విలేజ్ టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అందరూ. డ్రామా కూడా బాగా వర్కౌట్ అయింది. సినిమా అయితే బిలో యావరేజ్ అని అనిపించింది నాకు, అంటే అంతగా ఏం లేదు అని అనిపించింది. మీకు చూడాలనిపిస్తే చూడండి, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఈ పాటికి మీరు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇది నా రివ్యూ. సైనింగ్ ఆఫ్ HK Talks.